ఆంధ్రప్రదేశ్, అమరావతి. ఏపీలో కొత్త ట్రాఫిక్ రూల్స్. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఏపీలోని అన్ని జిల్లాల ఎస్పీలు హెచ్చరికలు జారీ చేసి, ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వాటికి జత చేసియున్నారు. దీంతో నేటి నుంచి ఏపీలో వాహనాలు నడిపేవారు ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్తో సహా అన్ని పత్రాలు వెంటపెట్టుకొని హెల్మెట్ ధరించి వెళ్లాల్సిందే. రాష్ట్రంలో రహదారులపై వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు, లారీలు, ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లపై మోటారు వాహన చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు నిబంధనలపై అవగాహన కల్పించామని, నిబంధనలు అతిక్రమిస్తే నేటి నుంచి భారీ జరిమానాలు తప్పవని పోలీసులు ప్రకటించారు. అంతేకాకుండా ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఎంత జరిమానా విధిస్తారో కూడా వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే వారితో పాటు వెనుక సీట్లో కూర్చొన్న వారికి సైతం 1000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తారు. ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే మొదటిసారి 2000, రెండోసారి 4000 జరిమానా విధిస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 5000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే 1500 జరిమానా ఉంటుంది. వాహనం నడుపుతూ సెల్ ఫోన్ వాడితే తొలిసారి 1500, రెండోసారి 10,000 జరిమానా విధిస్తారు. ఆటోవాలాలు యూనిఫామ్ లేకుండా వాహనం నడిపితే తొలిసారి 150, రెండోసారి 300 రూపాయలు జరిమానా విధిస్తారు. వాహనాలు రిజిస్ట్రేషన్ లేకుండా, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోకుండా నడిపితే తొలిసారి 2000, రెండోసారి 5000 రూపాయలు జరిమానా విధిస్తారు. అతి వేగంగా వాహనం నడిపితే 1000 రూపాయలు జరిమానా విధిస్తారు. బైక్పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1000 రూపాయలు జరిమానా ఉంటుంది. వాహనాల రేసింగ్, వేగం పెంచే ప్రయత్నాలు చేస్తే తొలిసారి 5000, రెండోసారి 10,000 జరిమానా విధిస్తారు. కాబట్టి వాహనదారులు, నియమ నిబంధనలతో పాటు అన్ని పత్రాలను జాగ్రత్తగా సరిచూసుకుని, తమ వెంట ఉంచుకోవాలని పోలీసు వారు స్పష్టం చేశారు. Get your personal loan today through BSK Associates. యువభారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.